ఊరి నుంచి వచ్చేసారా? వచ్చాం. మీకు భయపడే, లేకపోతే ఇంకో 10 రోజులు ఉండేవాళ్ళం. నాకు భయపడా? ఇది ఎప్పటి నుంచి? కొండల చల్లగాలి నిన్ను మార్చేసినట్టుంది. అవునవును. పద్మ, మీకు లేనప్పుడు ఏమిటి? నగలేవో రెడీగా ఉన్నాయని నేనే ఆర్డర్ ఇచ్చాను మన చిత్ర కోసం. సరే, ఇప్పుడు అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది పద్మ? మీరేమి ఇవ్వక్కర్లేదులేండి. మీ పుస్తకం అచ్చు వేసే పబ్లిషర్ దగ్గర నేను ముందుగానే డబ్బులు తీసుకున్నాను. ఆ పుస్తకం ఏదో త్వరగా రాసే మహాన్ భారే. ఎంత పని చేసావు పద్మ. అవునులే, బాలిక బతుకున్నాడు. ప్రతి నెలా జీతం తెచ్చి అనాపరిస్థితి సహా నీ చేతిలో పెడుతున్నాను. ₹1 కూడా నేను తీసుకుని జరగదు. కనీసం దీవెనన్నా నాకు అధికారం ఉందనుకున్నాను. అది కూడా లేకుండా చేశాను. నేనేమి నా పుట్టింటి కట్టుకోవడం లేదండి. మీ డబ్బంతా మీ ఇంటికే తగలేస్తున్నాను. పద్మ, నువ్వు తగలేసేది నా డబ్బు మాత్రమే అయితే పర్వాలేదు. అనేక మంది పేద విద్యార్థుల జీవితాలు తగలేదు. ఈ పుస్తకం మీద వచ్చే ఆదాయంతో పేద విద్యార్థులకు స్కాలర్షిప్ ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నాను. బాగానే ఉంది మీ ధాతృత్వం. ఇంట్లో పెళ్ళాం బిడ్డలు నేర్పించి ఊళ్ళో వాళ్ళని ధరిస్తారా? అయ్యో, నువ్వు నన్ను ఎన్నడూ అర్థం చేసుకోలేవు. భోజనం చేసి నువ్వు భోంచేసిందా? నేను ఎన్నడైనా భోంచేశానన్నయ్య. అయ్యో, నేను భోజనం మానేశానమ్మా. ఒక్కసారి అమాంతం దేశంలో తిండి కాదు కదమ్మా. అందుకని నేను అన్నం మానేసి బ్రాందీ డోసు పెంచేశాను. నీ వేదాంతం. వేదాంతం కాదు చెల్లా, అసలు రహస్యం చెప్పను. దేశంలో బియ్యం కంటే బ్రాందీయే తేలిక దొరుకుతుంది. మహాత్మా గాంధీజీ అదృష్టవంతుడు, వెళ్ళిపోయి ఇప్పుడు బ్రతికుంటే ఆత్మహత్య చేసుకునేవాడు. వినేవాళ్ళుంటే తెల్లవారు ఇలాగే మాట్లాడతాం. పొద్దుపోయింది, భోజనం ఏంటమ్మా ఎప్పుడు భోజనం భోజనం భోజనం, ఎంత భోజనమేనా? చెల్లెమ్మా, ఏంటో ఇప్పుడు చూసుకోమ్మా, నీకే తెలుస్తుంది. ఇప్పుడు చూసుకో. చీర చాలా బాగుందన్నయ్య. బార్డర్ అద్భుతంగా ఉంది. ఈ పాత్ర నీకు నచ్చిందా అమ్మా? ఎక్కడి ఉన్నావా? లేదమ్మా, ఈ చీర మా మిల్లులో తయారైంది. వాళ్ళు నాకు ప్రజెంట్ చేశారు. ఎందుకు చెప్పమంటావా? ఈ శుభవార్త నీకు చెబితే ఆనందంతో ఎగిరి కనిపేస్తావమ్మా. ఏమిటన్నయ్యా? చెప్పనా? ఈ బార్డర్ డిజైన్ తయారు చేసింది నేనమ్మా, నీ అన్నయ్యని. అవునమ్మా, మా మిల్లు వాళ్ళు పాస్ చేసిన మొట్టమొదటి డిజైన్ ఇది. ఈ డిజైన్ తో తయారైన మొట్టమొదటి చీర ఇది. అందుకే వాడు నాకు ప్రజెంట్ చేశాడు. నిజంగా నువ్వు గర్వించాలన్నయ్య. నేనే కాదమ్మా, నువ్వు కూడా రమ్మా. ఈ బార్డర్ పేరేం పెట్టారో తెలుసా? తెలీదు? శాంతాపోత్రమ్మా, శాంతాపోత్ర. రేపటి నుంచి జనం అంతా షాపుల్లోకి వెళ్ళి శాంతాపోత్ర చీరేమంటే శాంతాపోత్ర చీరేమంటారు. ఒకటే ఎగపడతారు. అందరూ నీ పేరే స్మరిస్తారు. అమ్మా శాంతమ్మా, చంద్రుడికో నూరు పోదన్నారు. ఇది లేదన్నయ్య, అంతకంటే ఏమవుతుందమ్మా? నేను అడిగాను అన్నయ్య. చంద్రుడు మాత్రం తన చల్లని వెన్నెలకు ప్రతిఫలం అడిగాడు. సరే గాని నా కళ్ళలో పండుగగా చూడాలి. నువ్వు వెళ్ళి చీర కట్టుకురామ్మా. నేనా? అవును. ఏ నేను కట్టుకోను. ఇంట్లో అమ్మా చెల్లాయి ఉండగా ఈ చీర నాకు ఒక్కటిగా తెస్తే ఏమిటి అర్థం? వాళ్ళు ఈ మామూలు నూనె చీరలు కట్టుకుంటారా? విదేశీ నైలెక్స్లు నైలాన్లు కావాలి. శాంత, వెళ్ళి చీర కట్టుకోమ్మా. నాకు అక్కర్లేదు. శాంత, నా సంగతి తెలుసుగా. వారంలో నా కోరిక చెల్లించవు. ఏమిటి మొండితనం? వదలమంటుంటే వారంలో 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 వదలమంటుంటే వారంలో వారంలో పశువా? ఎవరా నీకమ్మా? కుటుంబ గౌరవం మంట కలిపి మిల్లులో కూలీగా చేరావు. పబ్లిక్ రోడ్ల మీద తాగి తగలాడావు. అన్ని సహించా. కానీ ఇంత నీచానికి పాల్పడతావని నేను కల్లో కూడా అనుకోలేదు. ఏమిటి నువ్వు అని? రోజు మాదిరిగానే తలుపు తీసి అన్నయ్య ఇంట్లోకి తీసుకొచ్చావు. సిగ్గు లేకపోతే సరే. తాగుమోతు వాడు పొద్దుపోయేస్తే తలుపు తీయొద్దు నీకు ఎన్నిసార్లు చెప్పాను? ఎందుకు తీసావు? ఈ సంగతి ఎవరికైనా తెలిస్తే ఏమనుకుంటారు? గతి లేని కదా అని గాలి కొదిలేసిన అనుకోరు, నన్ను తిట్టుకోరు. నేను చెప్పేదినమ్మా. ఏమిట్రా నువ్వు చెప్పేది? పనికి మాలేవత. దాంతో నీకు చెల్లెలు లాంటిది రా, నీకు చెల్లెలు లాంటిది.
చెల్లెలు లాంటిది కాదమ్మా, చెల్లెలేనమ్మా. ఎంత అపనంత వేశామమ్మా. ఈ మాట ఇంకెవరైనా ఉంటే వాళ్ళ రక్తం కళ్ళ చూసింటే వాడిని. తాగుమోతు వెతవా, నీకు తల్లి తల్లిగాను చెల్లెలుగాను కనిపిస్తోందా? ఒళ్ళు తెలియకుండా వాగుతావా? అవును, అన్న చెల్లెలను అనుమానించే ఈ కొంపలో ఉండటం నాకే బుద్ధి తక్కువ. నేను వెళ్ళిపోతాను. నేను ఉండమని ఎవరో ఏడ్చారు. ఉండి ఏమో తెలుస్తున్నావు కాబట్టి నీలాంటి వాడు ఇంట్లో ఉండే బదులు పోవడం మంచిది. పో, త్వరగా పో. శాంతమ్మ, పెదవులపైన సంగీతం, హృదయములోన పరితాపం, చివరికి పాడెను ఈ గీతం. మధువు చూసి ఆగినాను, మనసు తీర తాగినాను. కమ్మని ఆ మధువే కాదు, కన్నీళ్ళు తాగినాను, సాగినాను. పెదవులపైన సంగీతం, హృదయములోన పరితాపం, సెగలై రగిలే నా బ్రతుకే, చివరికి పాడెను ఈ గీతం. జీవించే తలపే లేదు, సావంటే వెరపే లేదు, సావంటే వెరపే లేదు. జీవించే తలపే లేదు, సావంటే వెరపే లేదు. చీకటినే కోరిన నాకు వేకువైక లేనే లేదు, వెలుగులతో పని లేదు. పెదవులపైన సంగీతం, హృదయములోన పరితాపం, సగలై రగిలే నా బ్రతుకే, చివరికి పాడెను ఈ గీతం, చివరికి పాడెను ఈ గీతం. మీ స్నేహితుడు ఉన్నాడుగా, అక్కడికి వెళ్దామండి బాబు. వద్దురా బాబు, మీరు ఇక్కడ వద్దు బాబు, రండి బాబు, రావండి బాబు. బాబు, రేపటి నుంచి నువ్వు ఇక్కడికే రా. ఇవాటి నుంచి ఇదే మన ప్లాన్. అట్టగే బాబు, పొద్దున్న ఇక్కడికి, సాయంత్రం సారా షాప్కి వస్తాం. వద్దురా, ఇవాళతో మన ఇంటికి సారా షాప్కి రెంట్కి రామరా. బాబు, మీరు తాగుడు మానేస్తారా? నిజంగానే బాబు, మీరు ఆ మాట మీదే ఉండండి బాబు, నేను దేవుడికి మొక్కుంటాను. ఆ మాట మీదే ఉండండి బాబు. శేఖర్, ఏమిటి అర్ధరాత్రి వెళ్ళొచ్చావు? టికెట్లెస్
ప్యాసింజర్ కి వేళేమిటి పాడేమిటి? అన్నయ్య ఉన్నాడా? ఇవాళ నైట్ డ్యూటీ కదా, వెళ్ళారు. శేఖర్, ఎక్కడికి? ఏ మీ అన్నయ్య లేకపోతే మాత్రం ఇంట్లోకి రాకూడదా? అది కాదు. చాలే, ఇలా ఇవ్వు. పద లోపలికి. శేఖర్, ఏమిటి సంగతి? ఏం జరిగింది? రేపు పొద్దున్న చెప్తాను. నిద్ర వస్తుంది. మరి భోజనం? అక్కర్లేదు. నా ఆకలి తీర్చేది అన్నం కాదు. ఆదరణ, ఆప్యాయత,